సాముద్రిక శాస్త్రంలో అరచేతులు, నుదురు, పాదాలపై ఆకారాలు, రేఖల సహాయంతో అదృష్టకారకం గురించి చాలా వెల్లడిస్తాయి. పాదాల ఆకృతి ఆ వ్యక్తి స్వభావం, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి పాదాల ఆకృతి, వారి కాలి పరిమాణం ఆధారంగా మనం వారి గురించి చాలా తెలుసుకోవచ్చు. కాబట్టి వారి పాదాల ఆకృతి వారి భవిష్యత్తు గురించి ఏమి చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఒక వ్యక్తి పాదాల ఆకృతిని బట్టి వారి వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను తెలుసుకోవచ్చని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అరికాల ఆకృతి, అరికాలలో ఏర్పడిన గుర్తులు భవిష్యత్తును తెలియజేస్తాయి. పాదాలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మీ కాలు బొటనవేలు, 2వ వేలు, 3వ వేలు సమాన ఎత్తులో ఉండి 4వ, 5వ వేళ్ళు పొడవు తక్కువగా ఉంటే దానిని రోమన్ పాదం అంటారు. ఇలాంటి పాదం షేప్ ఉన్నవాళ్ళు అందరితో స్నేహంగా ఉంటారు. కొత్త వ్యక్తుల్ని కలవడానికి ఇష్టపడుతుంటారు. తమ మీద తాము నమ్మకంగా ఉంటారు. స్ట్రాంగ్గా ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అందరితో ప్రశంసలు పొందుతారు. ఏ పని చేసినా అందులో ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను చూసి ఏదీ కాపీ చేయరు. తమ అభిప్రాయాల్ని ఇతరుల ముందు చెప్పరు. బాధ్యతలు తీసుకోవడానికి అస్సలు భయపడరు. ఇష్టమైన వారికి నచ్చే పని చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తూ ధైర్యంగా ఉంటారు. కొత్త కళలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి కనబరుస్తారు. బొటన వేలు నుంచి చిటికన వేలు వరకు అన్ని వేళ్ళు సమానంగా ఒకే ఎత్తులో ఉంటే దానిని చతురస్రాకార పాదం అంటారు. ఈ షేప్లో పాదం ఉన్నవారు డౌన్ టు ఎర్త్ ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కారాన్ని సులువుగా కనిపెడతారు. నమ్మదగిన వారు. మాటను నిలబెట్టుకోవడంలో ముందుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సింపుల్గా ఉంటారు. ఎన్ని విజయాలు సాధించినా గొప్పలు చెప్పుకోరు. లక్ష్యాలను సాధించడంలో చాలా పట్టుదలగా, సహనంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడి అయినా ఎదుర్కొంటూ భావోద్వేగాలను ప్రదర్శించకుండా ముందుకు సాగిపోతారు. ఇంజనీరింగ్, అకౌంటెన్సీ, టీచింగ్, లా, బ్యాంకింగ్ సంబంధించిన కెరియర్లపై ఆసక్తి చూపుతారు. బొటనవేలు, పక్కన వేలు పొడవుగా ఉన్నవారి పాదాలను గ్రీకు పాదాలు అంటారు. ఈ రకమైన పాదాల షేప్ ఉన్నవారు చాలా క్రియేటివ్గా ఉంటారు. సాహసాలు చేస్తారు. కొత్త ఆలోచనలు చేయడంలో ముందుంటారు. కొత్త సవాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ కొత్త మార్గాల కోసం అన్వేషణ చేస్తుంటారు. ఇతరులకు ప్రేరణగా ఉంటారు. సొంత మార్గంలో ప్రయాణం చేస్తారు. రిస్క్ తీసుకోవడానికి అస్సలు భయపడరు. ఎదుటివారి పట్ల దయ, సానుభూతి ప్రదర్శిస్తారు. బొటనవేలు పొడవుగా ఉండి కింది 4 వేళ్ళు 45 డిగ్రీస్ కోణంలో ఉంటే అలాంటి పాదాల షేప్ను ఈజిప్షియన్ ఫుట్ షేప్ అంటారు. ఇలాంటి ఆకారంలో ఉంటే స్వతంత్రంగా, స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. స్వంత నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యంతో ఎదుటివారిని ఏదైనా ఒప్పించగలుగుతారు. మొండి పట్టుదల వీరి మనస్తత్వాన్ని బట్టి వీరిని ఏదైనా ఒప్పించడం చాలా కష్టం. ఎప్పుడూ విజయం కోసం అలుపెరగక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వ్యక్తిగత విషయాలను ఇతరులకు పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. 4వ వేలు నుంచి చివరి వేలుని విడదీయలేకపోతే అలాంటి వారు రొటీన్ లైఫ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందని ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళు చాలా నమ్మదగిన వాళ్ళు. ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు. వీళ్ళపై ఆధారపడి ఉండడానికి ఇష్టపడతారు. బొటనవేలు పొడవుగా ఉండి దాని తర్వాత వేళ్ళని క్రమంగా పొడవు తగ్గుతూ వస్తే దాన్ని స్ట్రెచ్డ్ ఫుట్ అంటారు. ప్రైవసీ కోరుకునే వాళ్లకు, తమ ఫీలింగ్స్ని, ఎమోషన్ని బయట పెట్టని వాళ్లకు ఈ స్ట్రెచ్డ్ ఫుట్ ఉంటుంది. వీళ్ళ మూడ్ చాలా సడన్గా మారిపోతూ ఉంటుంది. చివరి వేలును అన్ని వేళ్ళు దూరంగా విడదీయడానికి వీలుగా ఉందా? అయితే మీ జీవితంలో మీరు తరచుగా మార్పులు చేసుకుంటూ ఉంటూనే సంతోషంగా ఉండగలుగుతారు.
రొటీన్ జీవితాన్ని అస్సలు ఇష్టపడరు. బోర్గా ఫీల్ అయిన వెంటనే కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. చివరి వైపుగా వంగినట్టు ఉంటే టిల్టెడ్ టోయ్ అంటారు. ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే వాళ్ళుగా ఉంటారు. రెండో వేలికి మూడో వేలికి మధ్య దూరం ఎక్కువగా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అలా ఉంటే మీ ఎమోషన్స్ని పక్కన పెట్టి చేయాలనుకున్న పని చేస్తారు. చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మీరు చేస్తున్న వర్క్ నచ్చకపోతే వెంటనే ఇంకొకటి చేస్తుంటారు. అలా కొత్త కొత్త ఆలోచనలు మార్పులతో సంతోషంగా ఉండాలనుకుంటారు. వేలి కింద భాగం పెద్దదిగా ఉంటే లార్జ్ టో స్పాట్స్ అని అర్థం. ఇలాంటి వాళ్ళు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మడమ భాగంలో చర్మం హార్డ్గా ఉన్నవాళ్ళు అభద్రతా భావంతో ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడాలని ఆరాటపడుతుంటారు. రెండో వేలికి న్యూరో బేస్ ఉంటే అంటే రెండో వేలి మొదట్లో ఇరుగ్గా ఉండి పైకి వచ్చే కొద్దీ విశాలంగా ఉంటే అలాంటి వాళ్ళు ఏ విషయాన్నైనా వ్యక్తీకరించగలుగుతారు. అయితే వీళ్ళ మూడ్ సరిగ్గా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మూడ్ బాగోలేకపోతే అంతే సంగతులు. కాబట్టి మూడ్ బాగాలేదని గ్రహించినప్పుడు వాళ్ళను ఒంటరిగా వదిలివేయాలి. మళ్ళీ మామూలు స్థితికి వచ్చాక పలకరించడం మంచిది. చివరి వేలు గోరు నాలుగో వేలుకు ఆనుకొని ఉండేవాళ్ళు చాలా అసాధారణంగా ఉంటారు. వాళ్ళు అనుకున్న ప్రకారమే ప్రతిదీ జరగాలని కోరుకుంటారు. తిరుగుబాటు భావం ఎక్కువగా ఉంటుంది. పొడవైన వేళ్ళు ఉన్న వ్యక్తులకు భావ వ్యక్తీకరణ చాలా బాగుంటుంది. ప్రతి విషయం గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. ప్రత్యేకంగా వాళ్ళ అభిప్రాయాలు భావాలు తెలియజేయడానికి ఆసక్తి కనబరుస్తారు. చాలా పొడవైన వేళ్ళు ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. పబ్లిక్లో బాగా మాట్లాడగలిగే సత్తా వీళ్లకు ఉంటుంది. చదునైన పాదాలు ఉన్న వ్యక్తులు యథార్థవాదులు. వారు ఇతర వ్యక్తులతో మంచి స్నేహభావంతో ఉంటారు. వారికి స్నేహితుల నుంచి మద్దతు ఎప్పటికీ ఉంటుంది. ఎత్తైన వంపు ఉన్న పాదాలు కలిగిన వ్యక్తులు స్వతంత్రంగా జీవిస్తారు. వారు మేధావులు. వారిలో జీవితంపై కలలు కనే స్వభావం ఎక్కువ. స్వయం సమృద్ధి గల వ్యక్తులుగా వారు గుర్తించబడతారు. తక్కువ వంపు ఉన్న పాదాలు కలిగిన వారు వాస్తవికవాదులు, బహిర్ముఖులు. వారు స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతారు. పాదాలు ఎర్రగా నున్నగా ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. పగిలిన మడమలు, పొడి చర్మం కలిగిన పాదాలు కలిగి ఉండడం మంచిదిగా పరిగణించబడదు. అరికాలు నల్లగా ఉంటే అలాంటి వారు మోసం చేసే గుణం కలిగి ఉంటారు. వారికి సంతానం లేకపోవడం, డబ్బు సంక్షోభం వంటి సమస్యలు ఎప్పుడూ ఇబ్బంది పెడతాయి. పసుపు పచ్చగా అరికాలు ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. వెడల్పైన పాదాలు కలిగిన వ్యక్తులు సాధారణంగా చాలా చురుగ్గా ఉంటారు. వారు ఒకే చోట ఎక్కువసేపు కూర్చోలేరు. వారు గొప్ప వ్యక్తులుగా ఉంటారు. వారిని మేధావులుగా గుర్తిస్తారు. చాలా చిన్న పాదాలు ఉన్నవారు రిలాక్స్గా కూర్చోవడానికి ఇష్టపడతారు. వారు ఉద్యోగాలను నిర్వర్తించడంలో చాలా మంచివారిగా ఉంటారు. ఇక వేళ్ళ విషయానికి వస్తే కాలి బొటన వేలు మాత్రమే కదపగల వ్యక్తులు చాలా సాహసోపేతంగా ఉంటారు. వారు కొత్త విషయాలను అన్వేషించడానికి, కొత్త అనుభవాల కోసం స్వతంత్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని వేళ్ల మధ్య పెద్ద పెద్ద ఖాళీలు ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రయాణాలను ఇష్టపడుతూ ఉంటారు. వారు కొత్త ప్రదేశాలను చూడడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. సముద్ర శాస్త్రం ప్రకారం మృదువైన నిండు పాదాలతో ఉన్న వ్యక్తి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల జీవితంలో కనీస సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారికి ఏ కష్టం వచ్చినా దారి మళ్లిస్తారు. వారు సౌకర్యాలను సులభంగా పొందుతారు. అదే సమయంలో పూర్తి పాదాలు, సిరలు కనిపించని స్థానికులు చాలా అదృష్టవంతులు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.